కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. మలికిపురం మండలం ఇరుసు మండలంలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రాంతంలో భారీగా గ్యాస్ లీక్ అవుతుంది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ పైకి చిమ్ముతుండటంతో 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన జరిగి గంటలు గడుస్తున్న మంటలు ఏమాత్రం అదుపులోకి రాకపోగా అంతకంతకు భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. మరోవైపు ఇరుసుమండ గ్రామాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే రంగంలో దిగిన పోలీసులు సమీప గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని ఓఎన్జీసీ బ్లోఅవుట్ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మలికిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రదేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ డ్రిల్లింగ్ ప్రదేశాన్ని గతంలో ఓఎన్జీసీ అన్వేషించి ఆ తర్వాత వదిలేసింది. ఈ ప్రదేశాన్ని ఓఎన్జీసీ సెప్టెంబర్ 2024లో డీప్ ఇండస్ట్రీస్కు సబ్లీజ్కి ఇచ్చింది. వనరుల ఉనికిని అన్వేషించడానికి, గ్యాస్ నిల్వలను పరీక్షించడానికి గతంలోనే డ్రిల్లింగ్ పూర్తయింది. ఈ క్రమంలో ఇవాళ సుమారు 2.7 కిలోమీటర్ల లోతుకు వెళ్లి పెర్ఫోరేషన్ కార్యాచరణ నిర్వహించారు. దీన్ని వర్క్ ఓవర్ రిగ్ అని పిలుస్తారు. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చేందుకు మరింత సమయం పడుతుందని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. రాజేంద్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ బావి లీకేజ్ అవడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా భయానకరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. సుమారు 100 నుంచి 150 అడుగుల మేర ఇక్కడ మంటలు ఎగిసిపడటంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా చాలా నిర్మానుష్యంగా మారిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఇరుసుమండ గ్రామంలోని ప్రజలను కొంత సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఊర్లో ఎక్కడా కూడా విద్యుత్ సరఫరాను అయితే నిలిపివేయడంతో పాటు ఎవరు కూడా ఎటువంటి మంటలకు సంబంధించి ఏమి కార్యకలాపాలు నిర్వహించకూడదని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఓఎన్జీసీకి సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది కానీ ఇతరులు స్థానిక నాయకులు కానీ అందరూ కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒక హై ప్రెజర్ గ్యాస్ భూమి నుంచి పైకి ప్రెజర్ కొనడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక రకమైన శబ్దం వాతావరణం, భయానకరమైన వాతావరణం అయితే నెలకొంది. ఇది అదుపులోకి రావడానికి 2-3 రోజులు పట్టే అవకాశం కూడా ఉందని ఇప్పటికే అధికారులు అయితే ప్రకటన చేయడం జరిగింది. రాజేంద్ర. థ్యాంక్ యూ చిరంజీవి.